సర్వే కూడా చేశారు. అండ్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు, అండ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు, అండ్ సంగప్ప గారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్. ముందుగా రవికుమార్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ ఆల్. రవికుమార్ గారు, ముందుగా మనం జూబ్లీ హిల్స్ మాట్లాడదాం, ఎందుకంటే లోకల్ కాబట్టి హాట్ ఇది కాబట్టి. సో జూబ్లీ హిల్స్ మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అంతకుముందు ప్రీ పోల్ సర్వేలు అవి ఇవి 15-20 రోజుల నుంచి నడుస్తున్నాయి కదా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా. సో దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి. మీ అంచనా ఏంటి? జూబ్లీ హిల్స్ అనేది రీసెంట్ గా అంత క్యూరియాసిటీ పెంచింది అని అంటే, మగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత జనరల్ గా మనం ఇలాంటి సాంప్రదాయాలన్నీ ఎప్పుడో వదిలేసాంలేండి. ఎవరైనా డిసీజ్డ్ ఉంటే ఆ ఫ్యామిలీలో మెంబర్ కి మనం ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ కి వెళ్ళే కొత్త సాంప్రదాయం అనేది గతం నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇది 2009లో ఈ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ పి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచాడు ఈ కాన్స్టిట్యున్సీ నుండి 2009లో. ఆ తర్వాత 14 నుండి మాగంటి గోపీనాథ్ గారు కంటిన్యూస్ గా 3 times గెలవడం జరిగింది. మొదటిసారి టీడీపీ నుండి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు కాన్సిక్యూటివ్ గా గెలవడం జరిగింది. అయితే వేరాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ అన్న ఆయన ఇది లోకలే, బేసికల్ గా ఆయన స్థానికుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అయితే ఒకటి అర్బన్ పాకెట్స్ లో ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఫ్యాక్టర్ పనిచేస్తుందా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఏంటంటే ముగ్గురు టీడీపీ మనుషులే, మూడు టీడీపీ ఫ్యామిలీసే. అంటే అలానే కాదు, ఇక్కడ నేనేమంటానంటే బేసికల్ గా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాస్టర్ ఇన్ పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటారు. లేకపోతే విత్ ఇన్ నో టైమ్ లో ఇంత నెగిటివ్ ని తనకి పాజిటివ్ గా మార్చుకునే సామర్థ్యం అయితే అంత తక్కువ టైంలో రాదు. అయితే నేను ఇక్కడ మీకు ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నాను అని అంటే, నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసేటప్పుడు 18,000 ఓట్స్ ఆయనకు వచ్చినాయి గతంలో చూసుకుంటే. వేరే ఇదే నవీన్ తో కూడా పోటీ చేశాడు, ఎంఐఎం పార్టీ నుండి కూడా పోటీ చేశాడు. సో ఇక్కడ ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఆ రోజు ఎంఐఎం నుండి నవీన్ యాదవ్ పోటీ చేసినా, లేకపోతే అజరుద్దీన్ కాంగ్రెస్ లో పోటీ చేసేటప్పుడు ఎంఐఎం ఇంకొక కూడా ముస్లిం ఓట్ షేర్ కాంగ్రెస్ ఎంఐఎం క్యాండిడేట్ మధ్యనే షేర్ అయింది తప్ప వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది ఏంటి అని అంటే, నవీన్ అనే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ రూలింగ్, వేరే బీఆర్ఎస్ రీసెంట్ గా జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత ఫ్రాక్చర్ అయి ఉంది. ఐ మీన్ టు సే ఏంటంటే, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే కవిత గారు బయటకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే కేటీఆర్ మీద ఆరోపణలు కావచ్చు, రేవంత్ రెడ్డి తాలూకా అగ్రెసివ్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా బలంగా పనిచేసినాయి. ఎందుకంటే ఇదే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో సాధారణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సిటీలో సీట్లే రాల. రీజన్ ఏంటి అని అంటే, అప్పుడు మనందరం అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ అర్బన్ లో బాగా డెవలప్ చేసింది, కేటీఆర్ గారు కోవిడ్ టైంలో ఫ్లైఓవర్లు వేశాడు, సివిక్ కమ్యూనిటీస్ బాగున్నాయి, అర్బన్ పాపులేషన్స్ కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ని క్రియేట్, వామ్తినెస్ వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల పనితీరు ఇవన్నీ బాగా. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో అవి రీజనబుల్ గానే ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఇది కాంగ్రెస్ గెలిచే సీటు. ద మార్జిన్ ఆల్సో నేను చెప్తున్నాను కదా, అరౌండ్ 10 to 10.8% బిట్వీన్ లో మార్జిన్ ఓట్స్ తో కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ ని, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ని గెలవబోతుంది. దెన్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? మెజారిటీ కూడా నియర్లీ మీరు చెప్తున్న దానిపై 10% అంటే సుమారుగా 30,000 మెజారిటీ ఉండాలి లెక్క ప్రకారం, రైట్? అంటే అలా కాదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాగంటి గోపీనాథ్ గారు కూడా 16,000, 17,000, 18,000 మధ్యలోనే గెలుచుకుంటారు. లాస్ట్ టైం కూడా 16,000 ఎంత వచ్చింది, అంతే 16,000 గెలుచుకొచ్చారు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, టిఆర్ఎస్ పార్టీ ఆల్ ఎఫర్ట్స్ పెట్టింది. టిఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది కాబట్టి, సో దీన్ని మిటిగేట్ చేస్తూ వెళ్ళినా కూడా లీస్ట్ 10% మార్జిన్ రావాల్సింది. క్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా నేను అదే అంటున్నా రవి, నేను అంటున్నది కూడా
10% అని అంత పెద్ద గ్యాప్గా నేను ఎందుకు దాన్ని తీసుకుంటున్నానంటే కేకే సర్వే అనే ఒక సంస్థ 20 రోజుల ముందు 3 weeks బిఫోర్ 15% డిఫరెన్స్ చూపించింది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. బీఆర్ఎస్ అడ్వాన్స్లో ఉందని. అలాంటిది ఇప్పుడు ఒక సంస్థ 8%, ఒక సంస్థ 7%, మీరు 10%. మీరు సీనియర్ మోస్ట్ సెఫాలజిస్ట్, చాలా అనుభవంతో ఉన్నవారు, మీరు 10% అంటున్నారు అంటే ఎంత టర్న్ అయింది ఓట్ అనేది చాలా సిగ్నిఫికెంట్. ఇదే ఒకవేళ ఆయన ఇచ్చిందే కనుక తేడా అయితే 25% టర్న్ అయినట్లేక. రైట్, ఎనీవే ఒక్క నిమిషము రవి గారు. అలాగే మీ దగ్గర స్మాల్ రిక్వెస్ట్, మీ దగ్గర సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం వైఫై అది సెట్ చేయండి. యా, అండ్ రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, మనం బీహార్ వెళ్లే ముందు జూబ్లీ హిల్స్ దీని మీద మీరు ఏమైనా చెప్తారా? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే ఎగ్జిట్ పోల్స్ అని మీరేమైనా దాని మీద స్టడీ చేశారా? జూబ్లీ హిల్స్ గురించి మేము స్టడీ చేయలేదు. ఓకే, అవర్ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా బీహార్ మీద. రైట్, బీహార్కి వెళ్లే ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు నమస్కారం. కొంచెం